సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఒత్తిడిని చిత్తు చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళనలు అత్యంత సహజం. అయితే వీటికి విరుగుడుగా ఆశ్రయించే మార్గాలు సమస్యను పరిష్కరించేలా ఉండాలే తప్ప మరింత జటిలం చేసేలా ఉండకూడదు. మరీ ముఖ్యంగా ఒత్తిడిని ప్రారంభంలోనే చిత్తు చేయాలే తప్ప ముదిరి మానసిక సమస్యలకు దారితీసే వరకు తాత్సారం చేయకూడదు అంటున్నారు మానసిక వైద్యులు. పరీక్ష ముందు ఒత్తిడి లేకపోతే అందుకు తగ్గట్లు సిద్ధపడం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఒత్తిడి అవసరమే. అయితే ఒత్తిడి మన సామర్థ్యాన్ని పెంచి ప్రయోజనాన్ని అందించేలా ఉండాలి. ఆందోళనకు దారితీసి జీవితంలో వెనుకపడేలా చేయకూడదు. అయితే ఒక్కోసారి ఒత్తిడి పెరగడం వల్ల నిద్రలేమి, భావోద్వేగాలు అదుపు తప్పడం, అలసట, ఒంటి నొప్పులు, పని సామర్థ్యం తగ్గడం, అవసరానికి మించి కష్టపడవలసి రావడం వంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. ఒత్తిడి వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి తేలికగా అస్వస్థతకు గురవుతూ ఉంటారు. అయినప్పటికీ రోజువారీ పనులు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఎదురవదు. ఈ దశ దాటి ఆందోళన, మానసిక కుంగుబాటు సమస్యలు మొదలై వృత్తిపర, వ్యక్తిగత సమస్యలు తలెత్తుతాయి. పనిలో నాణ్యత లోపించడంతో పాటు కుటుంబంలో కీచులాటలు మొదలవుతాయి. గుండె దడ, చెమటలు పట్టడం, తీవ్రమైన ప్యానిక్ అటాక్స్ లక్షణాలు కనిపిస్తాయి. అసిడిటీ, అధిక రక్తపోటు, అధిక మధుమేహం సమస్యలు మొదలవుతాయి. ఈ పరిస్థితి జీవన నాణ్యతను దెబ్బతీస్తుంది. కాబట్టి ఒత్తిడికి లోనవుతున్నట్లు గుర్తించిన వెంటనే దాన్ని వదిలించుకునే ఆరోగ్యకరమైన మార్గాల కోసం అన్వేషించాలి. ఒత్తిడికి మూల కారణంతో వ్యవహరించే విధానం మీదే ఒత్తిడి ప్రభావం ఆధారపడుతుంది. ఒత్తిడిని అంగీకరించడం, మార్చుకోవడం, తప్పించుకోవడం ఈ 3 సూత్రాలను ఎవరికి తగ్గట్లు వారు అనుసరించాలి. తప్పించుకోగలిగే ఒత్తిడులు కొన్ని ఉంటాయి, మార్చుకునే వీలుండేవి కొన్ని ఉంటాయి. కానీ అంగీకరించి తదనుగుణంగా నడుచుకోవడం మినహా మరేమీ చేయలేని ఒత్తిడులు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామాలతో ఒత్తిడిని వదిలించుకునే ప్రయత్నాలు చేయాలి. పెంపుడు జంతువులతో సమయాన్ని గడపడం, ఆప్తులతో బాధలు పంచుకోవడం, అభిరుచులకు సమయం కేటాయించడం, నచ్చిన పనులు చేయడం ద్వారా కూడా ఒత్తిడిని వదిలించుకోవచ్చు. అలాగే పరిస్థితులను మన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. నియంత్రణలో లేని వాటిని అంగీకరించి ఒత్తిడికి లోనవ్వకుండా రిలాక్సేషన్ టెక్నిక్స్ అనుసరించాలి. ఒత్తిడి యాంగ్జైటీ డిజార్డర్గా మారినప్పుడు తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. విపరీతమైన ఒత్తిడితో మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్ల పనితీరులో కూడా హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. కాబట్టి మందులతో మొదట ఆ హెచ్చుతగ్గులను సరిదిద్దుకుని ఒత్తిడితో వ్యవహరించగలిగే మెలకువలు అలవర్చుకోవాలి. గాడి తప్పే మార్గాలు. కొందరు ఒత్తిడిని వదిలించుకోవడం కోసం దురలవాట్లకు దగ్గరవుతారు. మద్యం, ధూమపానం, గంజాయిలతో ఒత్తిడిని వదిలించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఆ మార్గాన్ని ఆహారంలో వెతుకుని ఈటింగ్ డిజార్డర్కు లోనవుతారు. ధూమపానం, మద్యపానం, గంజాయి విషయానికి వస్తే ఎలాంటి దురలవాట్లలో అయినా ఫిజికల్ డిపెండెన్స్, సైకలాజికల్ డిపెండెన్స్ అనే 2 సమస్యలు ఉంటాయి. మద్యం, ధూమపానం మానుకున్నప్పుడు వణుకు, నిద్రలేమి, చెమటలు పట్టడం లాంటి భౌతిక లక్షణాలు కనిపిస్తాయి. కానీ గంజాయిలో మానసిక లక్షణాలు మినహా ఎలాంటి భౌతిక లక్షణాలు కనిపించవు. కాబట్టి ఈ లక్షణాలు సురక్షితమైనదనే ప్రచారం సాగుతోంది. కానీ నిజానికి గంజాయిలో సైకలాజికల్ డిపెండెన్స్, ఎక్కువ చికాకు, కోపం, దుందుడుకుతనం, గంజాయి తీసుకోవాలనే బలమైన కోరికకు లోనవడం, అందుకోసం ఎంతకైనా తెగించడం లాంటి తీవ్రమైన మానసిక లక్షణాలు ఉంటాయి. దానికోసం నేరాలకు కూడా పాల్పడతారు. ఎదుటివారి మీద దాడులకు తెగబడడానికి, హాని కలిగించడానికి కూడా వెనుకాడరు. మద్యపానం, ధూమపానం మానేసినప్పుడు తలెత్తే భౌతిక లక్షణాలను చికిత్సతో సరిచేసే వీలుంది. కానీ గంజాయి సంబంధిత మానసిక లక్షణాలకు చికిత్స సంక్లిష్టమవుతుంది. అలాగే కొందరు దుర్బలుల్లో గంజాయి అలవాటు జన్యుపరమైన మార్పులకు దారితీసి స్కిజోఫ్రీనియా అనే ప్రధాన మానసిక సమస్యకు లోను చేస్తుంది. ఈ అలవాటును వదిలించుకోవడం కోసం మోటివేషన్ ఎన్హాన్స్మెంట్ థెరపీలో భాగంగా కౌన్సిలింగ్ సెషన్స్, డీ అడిక్షన్ చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మనం ఒత్తిడిని చిత్తు చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.